టీడబ్ల్యూ జేఎఫ్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేస్తున్నటువంటి నిరాహార దీక్ష చేస్తున్నటువంటి పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. నాతో పాటు వచ్చినటువంటి నా సహచర సోదరిమణులు సోదరులు, అదేవిధంగా ఇతర రాజకీయ పక్షాలు, వివిధ కుల సంఘాల నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా ఉత్తమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చాలా బాధాకరం. ఎప్పుడు ఊహించలే, ఎవరం కూడా అనుకోలే. పాత్రికేయులు వచ్చి రోడ్డు మీద ఇళ్ల స్థలాల కోసం ధర్నా కూర్చుంటారు, నిరాహార దీక్ష కూర్చుంటారు. వారి నిరాహార దీక్షను ప్రభుత్వం పట్టించుకోకపోవడం అనేది చాలా బాధాకరం, దురదృష్టకరమైన విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాను. గతంలో కొల్లాపూర్లో రెవెన్యూ డివిజన్ లేకుండే. రెవెన్యూ డివిజన్ కోసం ఆనాడు మేము ఉద్యమం చేస్తే కొల్లాపూర్ బంధుకు పిలిపించినాం. కొల్లాపూర్ బంధుకు ఆనాడు పిలిపిస్తే ప్రజలు స్వచ్ఛందంగా షాపులు మూస్తుంటే ఆనాడు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు షాపులను బలవంతంగా తెప్పించే ప్రయత్నం చేసినారు. అలాంటి సంస్కృతి గల వాళ్ళ పరిపాలన ఈరోజు జరుగుతూ ఉందనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నాం. మరి అది ఒక పక్క అయితే, మీరు ఈ ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడే జర్నలిజం, ఈరోజు ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడే జర్నలిస్టుల యొక్క స్థితిగతుల గురించి ఒక్కసారి కనుక ఆలోచన చేస్తే, ఇందాక సోదరిమణి చాలామంది మిత్రులు మాట్లాడుతూ వచ్చినారు. వారికి సమాజం పట్ల, సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాల పట్ల వెలుగు తీసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి, సమాజం దృష్టికి తీసుకుపోయి సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే మిత్రుల యొక్క ఉద్దేశం అనే విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఏదైతే నేను శాసనసభ్యునిగా నాకు మీ అందరు అవకాశం ఇచ్చి ఆ రోజు నన్ను గెలిపించిన తర్వాత నా దగ్గరకు వచ్చి అడిగితే ఖచ్చితంగా మీరు ఏదైతే న్యాయమైన డిమాండ్ ఉందో కొల్లాపూర్ చుట్టుపక్కల ఐడెంటిఫై చేద్దామని చెప్పి ఐడెంటిఫై చేస్తే అక్కడ స్థలం ఐడెంటిఫై కావడం జరిగింది. చాలామంది అక్కడ రాళ్ళు ఉన్నాయి. తర్వాత దానికి సంబంధించి ఇంకెవరో ఉందంటే వాళ్ళ భూమికి దీనికి సంబంధం లేదు. వాళ్ళకు కూడా ఇది మీ భూమి కాదు నాయన, ఇది ప్రభుత్వ భూమి అనే విషయాన్ని కూడా అలా స్పష్టంగా చెప్పి దానికి సంబంధించి ప్రొసీడింగ్స్ కోసము, తర్వాత అక్కడ బండ ఉంది, ఇల్లు కట్టుకోవడానికి ఇబ్బంది ఉంటుందంటే భవిష్యత్తులో ఎవరికైనా ఇబ్బంది ఉండొద్దని చెప్పి దాన్ని ఆ రోజు కూడా మరి లెవెల్ చేయించే ప్రయత్నం చేయడం జరిగిందనే విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మరి మొత్తం ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయి మీకు ఇప్పించేదానికి చాలా అది దగ్గరకు వచ్చినప్పుడే ఎన్నికల కోడ్ రావడం, కొన్ని చిన్న చిన్న టెక్నికల్ కారణాల వల్ల ఆలస్యమైంది. ఆలస్యానికి నేను కూడా బాధ్యత వహిస్తూ మీరు కూడా బాధ్యత వహించాలి. ఆనాడు ఉన్న మిత్రులకు, నా దగ్గరకు వచ్చిన మిత్రులకు ప్రతిరోజు చెప్పాను, ఫైల్ ఫాలో చేసుకోండి, ఎక్కడ ఇబ్బంది ఉంటే నాకు చెప్పండి అనే విషయాన్ని చాలాసార్లు తెలిసాం. మరి కోవిడ్ రావడం, కోవిడ్ తర్వాత ఉన్నటువంటి కొన్ని ఇబ్బందుల వల్ల ఆలస్యమైన దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు తురూపం చేసి ప్రభుత్వం నుంచి ఆనాడున్న జిల్లా కలెక్టర్ గారి నుంచి వీళ్ళకు ప్రొసీడింగ్స్ కూడా ఇప్పించడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మరి ఇప్పుడు 11 రోజులు అయింది. నేను కూడా ఫస్ట్ అనుకున్నా, వద్దులే మనం పోతే వాళ్ళకి ఏమైనా అన్యాయం జరుగుతుందేమో, సోదరులకు అన్యాయం జరిగితే పాపం వచ్చేది పోతుంది. ఇక్కడ ప్రభుత్వం యొక్క పని ఎట్లుండాలంటే అందరినీ ప్రేమగా ఒకే భావనతో చూసేటటువంటి భావం ఉండాలి. ఇందాక ఒక మిత్రుడు చెప్తా ఉన్నాడు, సార్ మేము కొంతమంది నాకు ఫోన్ చేసి, ఒక పాత్రికేయ మిత్రుడు, మేము కూడా పాల్గొనాలనుకున్నాం కానీ
పాల్గొంటే మాకు ఇస్తారో ఇయ్యరో అని భయపెడతా ఉన్నారు సార్ అని చెప్పారు. ఏ పనికి ఎవరయ్యే జాగీర్ కాదు ఇది, ఇయ్యకపోనికే ఎవరయ్యే జాగీర్ కాదనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నాం. ఇది ప్రభుత్వానికి సంబంధించింది, మనందరికి సంబంధించింది. ఈరోజు ఖచ్చితంగా జర్నలిస్టు సోదరులకు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి నాయకులది, ప్రభుత్వం అనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్తాం. నేను మీ విషయాన్ని గురించి ఈరోజు జిల్లా కలెక్టర్ గారి దగ్గర కూడా పోయి రిప్రజెంట్ చేద్దాం అనుకున్నాం. కలెక్టర్ గారు వారు అందుబాటులో లేరనే విషయాన్ని తెలిసింది. ఖచ్చితంగా దీన్ని మీరు ఈరోజు మీ యొక్క ఆర్థిక స్థితిగతులు అన్నీ బాగుండి మీరు కూడా అన్ని రకాలుగా బాగుండి ఉంటే ఈరోజు ఈ ధర్నా కూర్చునే వాళ్ళ అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈ నిరాహార దీక్ష కూర్చునే వాళ్ళ అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఉన్న స్థితిగతులను అర్థం చేసుకోవాలి. నేను చిన్న ఉన్నప్పుడు ఒక రామచంద్ర అన్న వాళ్ళ బ్రదరు వీళ్ళు కొంతమంది, ఆనాడు గురునాథరావు గారు, ఇంకా నాకు పేర్లు గుర్తులేవు కానీ ఆ రోజు ఉన్నటువంటి చనిపోయిన రమణ గారు లాంటి వాళ్ళు కొంతమంది విలేకరులు ఉంటారు. వాళ్ళ స్థితిగతుల్లో చాలామంది ఉత్సాహంగా మన సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల దృష్టికి తీసుకురావాలి, ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో చాలా చక్కగా రాసి ప్రజల్లో మన్ననలు పొందినటువంటి వ్యక్తులు మన ప్రాంతంలో ఉన్నటువంటి జర్నలిస్ట్ అనే విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. చాలా బ్రహ్మాండంగా ఆనాడు మేము ఏ రోజు ఉద్యమం చేసినా, ఏ రోజు కొట్లాడినా ప్రజల కోసం కొట్లాడినాం. ఏ రోజు కుడికిళ్ళ రైతాంగాన్ని కూడా ఇట్లే బెదిరించినారు. మాకు అవకాశం వచ్చింది, మాతో పాటు ఉద్యమం చేసిన రైతులకు ఖచ్చితంగా న్యాయం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఎవరికి కూడా మాకున్నటువంటి